అరే రామ్, ఈరోజు మీకు ఒక కాయ చూపిస్తూ ఉన్నాను. అది ఏలికాయ అంటాము. తిత్తిరికాయ మాదిరి ఉంటుంది, కానీ ఇది ఏలికాయ అంటాము మా దాంట్లో. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఈ రసంతో గొజ్జు చేస్తూ ఉన్నాను. దానికి వచ్చేసి 2 ఏలికాయలు, కొత్తిమీర, బెల్లం కొద్దిగా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, పప్పులు. దీనికి పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఈ ఏలికాయలు ఇంకా మనకి ఏమంటే బెనిఫిట్, ఈ ఏలికాయలు మనకి పిత్తం అనేది కానీ అంతా క్లియర్ చేస్తుంది, తలచక్కరు ఇవన్నీ క్లియర్ చేస్తుంది. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. దీన్ని ఇంకా మనకి ఎన్నో సి విటమిన్ ఇట్లంతా చిక్తుంది. ఈ ఏలికాయ ఎట్లప్ప అంటే ఇది మా నాన్నమ్మ నేర్పించింది. మా నాన్నమ్మ ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు పెద్ద మానుండే, అప్పుడు ఇది గొజ్జు చేసుకొని తీసుకుంటాను. ఇది రైస్కి అయితే చాలా బాగుంటుంది. ఎవరికి ఏలికాయ చిక్కినాను వదలొద్దండి. ఇప్పుడు ఈ ఏలికాయ రసం తీసుకుంటాం. ఏలికాయలంతా ఇట్లా హాఫ్ కట్ చేసుకునేసి ఇట్లా వేసి దీంట్లో పిండాలి. తిత్తిరికాయ దాంట్లో ఎక్కువ పిండకూడదు. దీన్ని చాలా స్క్వీజ్ చేస్తే ఈ పొట్టులో ఉండే కసరంతా వస్తుంది. ఇట్లా లైట్గా మనం తీసుకొనేసేసి రసం బట్టి 2 కాయల 3 కాయల మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి మనం. చూడండి, నాకు ఈ హాఫ్ కప్ అంతా రసం చిక్కింది. మళ్ళీ కావాలంటే మనం టేస్ట్ చూసుకొని ఆ టైంలో యాడ్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తాను. ఐటమ్స్ అంతా చట్నీ లాగా రుబ్బుకుంటాం. మన చట్నీ ఇట్లా నెయ్యి ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్గా మిక్స్ చేసుకుంటాం. చూడండి, మనం అంతా ఇట్లా మిక్స్ చేసుకునేలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీనికి నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ ఉంది, చూపిస్తాను. ఈ లెవెల్లో మనకి ఏమైనా పులుపు తక్కువ ఉందంటే ఇంకొక కొంచెం రసం వేసుకోవచ్చు. బట్ నాకు ఇదంతా సరిగా ఉంది కాబట్టి నేను ఏం రసం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఈ సాసులు వేసుకొని చిట్పట్లాడిస్తాం. చిట్టి దాన్ని ఇంకా కరివేపాకు ఎన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటాం. దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకునేది ఈ చట్నీ మిక్సర్ వేసుకొనేసి కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. ఇట్లా కలుపుతూనే ఉంటే 2 మినిట్స్లో గట్టిగా అవుతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంది కదా. నోట్లోకి వేసుకుంటే రసం అంతా వచ్చేకే ఇప్పుడే నాకు టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు దీన్ని బాగా ఉడికిస్తాం. చూడండి, ఈ కలర్ఫుల్ గొజ్జు ఇప్పుడు కొంచెం టిక్ అవుతా ఉంది. చూడండి, ఇంకొంచెం టిక్ కావాలి. చూడండి, మన కలర్ఫుల్ ఏలికాయ గొజ్జు ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది. దీనికి ఎక్కువ బాయిల్ చేయొద్దండి, అప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇది చూస్తే కాదు తింటేనే టేస్ట్గా ఉంటుంది. నాలుగు కానీ దానికి చాలా టేస్టీగా ఉంటుంది, ట్యాంగీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. మన పాతకాలంలో ట్రెడిషనల్గా ఉండేది ఏలికాయ గొజ్జు రెడీ అయింది. థ్యాంక్ యూ.